సో టుడే మన లెసన్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ అలా ఫస్ట్ చూద్దాం. అసలు ఎలక్ట్రిసిటీ అంటే దేని ద్వారా లింక్ అయి ఉంటుంది అంటే ఎలక్ట్రిక్ కరెంట్, ఎలక్ట్రిక్ ఛార్జ్ ద్వారా లింక్ అయి ఉంటుంది. అసలు ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటే ఏంటో చూద్దాం. ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్ ఎలా డినోట్ చేస్తామంటే ఇలా డినోట్ చేస్తాం. ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్, కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ ఛార్జ్. ఓకే, ఛార్జ్ అంటాం. సో ఇది తెలియాలంటే మనకు కొన్ని టెక్నికల్ టర్మ్స్ తెలియాలి. ఏంది ఫస్ట్ అంటే కండక్టర్ అంటే ఏంది అంటే ద మీడియం ఆర్ ద థింగ్ విచ్ పర్మిట్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అంటే ఎలక్ట్రిసిటీని దీని గుండా పర్మిట్ చేసే వస్తువే కండక్టర్ అంటాం. అదే ఒకవేళ పర్మిట్ చేయలేదనుకో దీన్ని ఇన్సులేటర్ అంటాం. ఇన్సులేటర్ అంటాం. అదే కొంచెం పంపించిద్ది, కొంచెం వదిలేస్తుంది, అంటే సగం సెమీ కండక్టర్ అంటాం. అదే కరెంట్ని అపోజ్ చేసేది, అంటే దానిలో గుండా పానీయకుండా అపోజ్ చేసేది ఏందయ్యా అంటే రెసిస్టర్ అంటాం. ఓకే, దీంట్లో కరెంట్ని ఇందులో గుండా పాస్ అయ్యేలా చేసేది, దాంట్లో గుండా పాస్ అయ్యేలా చేసేది కండక్టర్, అసలు పాస్ అవ్వకుండా చేసేది ఇన్సులేటర్, సగం చేసేది సెమీ కండక్టర్, దీంట్లో గుండా వెళ్లకుండా అడ్డుకునేది రెసిస్టర్. ఈ టర్మ్స్ మనకు తెలియాలి. ఇప్పుడు చూద్దాం. when an electric charge flows through conductor. When a charge flows through conductor, then there is an electric current in that conductor. అంటే చార్జ్ అంటే ఏంది? ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ మనం కరెంట్ అంటాం. సో అది దాని అర్థం. ఎగ్జాంపుల్, మనం సపోజ్ టార్చ్ ఉందనుకున్నాం అనుకో, టార్చ్ దేని ద్వారా వర్క్ అయ్యిద్ది? లోపల ఉన్న బ్యాటరీస్ ద్వారా. దాన్ని మనం సెల్స్ అంటాం. గ్రూప్ ఆఫ్ సెల్స్ ఈజ్ కాల్డ్ బ్యాటరీ. గ్రూప్ ఆఫ్ సెల్స్, మనం వేసే వాటిని చిన్న బ్యాటరీలు మనం సెల్స్ అంటాం. ఓకే, సో దీంట్లో ఉన్న మన టార్చ్ లైట్ ఆన్ చేయగానే కరెంట్ ఆన్ అవుద్ది. ఇందులో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్నీ ఫ్లోగా వస్తాయి. ఇలా ఫ్లోగా వచ్చేసి ఇక్కడ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తే అదే మనకు వైట్ లైట్ బయటకు వస్తుంది. ఇది ఎగ్జాంపుల్. ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ కరెంట్. ఇప్పుడు టెక్నికల్ డెఫినేషన్ చూద్దాం. ఈ ఎలక్ట్రికల్ కరెంట్ని దేంతో డినోట్ చేస్తారు అంటే ఎలక్ట్రికల్ కరెంట్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఫ్లో ఆఫ్ electrons పర్ యూనిట్ సెకండ్. ఒక సెకండ్కి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతున్నాయి అని చెప్పేదే ఈ కరెంట్ యొక్క SI యూనిట్స్ ఏంటి అంటే యాంపియర్స్. కరెంట్ యొక్క SI యూనిట్స్ యాంపియర్స్. అదే ఛార్జ్, ఇప్పుడు ఛార్జ్ యొక్క యూనిట్స్ ఏంటి అంటే కూలుమ్స్. ఇప్పుడు కొన్ని ఫార్ములాస్ ఇస్తాడు. ఏంటిది? కరెంట్ I ఈక్వల్ టు NE/T. N అంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్లోయింగ్ త్రూ ఇట్, E అంటే ఎలక్ట్రాన్ ఛార్జ్, T అంటే టైం. ఎలక్ట్రాన్ ఛార్జ్ ఎంత అంటే 1.6 × 10⁻⁻19 సమ్స్ ఇస్తాడు. N వాల్యూ ఇస్తాడు, E వాల్యూ ఇస్తాడు. T వాల్యూ ఇవ్వడం, ఎందుకంటే అది మనం తెలుసుకుని ఉండాలి. 1.6 × 10⁻⁻19 అని బై T అంటే సెకండ్స్, టైం. సో ఇలా ఇస్తాడు. ఇప్పుడు చూద్దాం. మనకు కొన్ని టర్మ్స్ చేయాలి. స్కేలార్ క్వాంటిటీ, వెక్టార్ క్వాంటిటీ. స్కేలార్ క్వాంటిటీ అంటే ఏంటంటే ఓన్లీ దానికి మ్యాగ్నిట్యూడ్ అంటే వాల్యూ మాత్రమే ఉంటుంది, డైరెక్షన్ ఉండదు. ఎగ్జాంపుల్స్ డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్, స్పీడ్, ఇలాంటివి. అదే ఇప్పుడు వెక్టార్ క్వాంటిటీ అనుకో, వెక్టార్కి ఇది డైరెక్షన్ ఉంటుంది, మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్ రెండు ఉంటాయి. ఎగ్జాంపుల్ వెలాసిటీ అని ఉంటుంది, తర్వాత చెప్తాం. వెలాసిటీ, యాక్సలరేషన్, ఇలాంటి టర్మ్స్ అనమాట. మరి ఇప్పుడు కరెంట్ ఏంది అంటే కరెంట్కి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది, కానీ అది వెక్టార్ క్వాంటిటీ కాదు. అదేమైంది అంటే స్కేలార్ క్వాంటిటీ అయింది. ఎలక్ట్రిక్ కరెంట్ ఇది స్కేలార్ క్వాంటిటీ. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, అది స్కేలార్ క్వాంటిటీ ఎందుకు కాదు అంటే ఇప్పుడు ఏదన్నా వెక్టార్ అవ్వాలి అంటే, స్కేలార్ వెక్టార్ అవ్వాలి అంటే కన్ఫామ్గా ట్రయాంగిల్ లా అని ఒకటి ఉంటుంది, అది ఒబే చేయాలి. అది నేర్చుకోకలా, జస్ట్ గుర్తుపెట్టుకుంటే చాలు. ట్రయాంగిల్ లా ఒబే చేయాలి, అప్పుడే దాన్ని మనం వెక్టార్ అంటాం. ఓకే, అలా. ఇప్పుడు నెక్స్ట్ దానికి కూడా కరెంట్ యూనిట్స్ ఏమని చెప్పుకున్నాం? యాంపియర్స్లో ఇంకో కొన్ని ఉంటాయి. MA అని ఇస్తాడు, మిల్లీ యాంపియర్స్. మిల్లీ అంటే 10⁻³
మైక్రో యాంపియర్స్ 10⁻⁻6, నానో యాంపియర్స్ 10⁻⁻9, పికో 10⁻⁻12. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. పికోమీటర్స్ అంటే ఏంటి, నానోమీటర్స్ అంటే ఏంటి, మైక్రోమీటర్ అంటే ఏంటి, మిల్లీమీటర్ అంటే ఏంటో గుర్తుపెట్టుకోవాలి. సో అది పికో అంటే -12, నానో అంటే -10, 10⁻⁻9, మైక్రో అంటే 10⁻⁻6, మిల్లీ అంటే 10⁻⁻3. యూనిట్స్ గుర్తుపెట్టుకోవాలి. కరెంట్ యూనిట్స్ ఏంటి అంటే యాంపియర్స్, ఛార్జ్ యూనిట్స్ ఏంటి అంటే కూలుమ్స్. ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్, అసలు ఎన్ని రకాల ఎలక్ట్రిక్ కరెంట్ చూద్దాం. ఇప్పుడు టైప్స్ చూద్దాం. టైప్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. టైప్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ డీసీ కరెంటు, 2 ఏసీ కరెంట్. ఫస్ట్ డీసీ కరెంట్ అని డిస్కస్ చేద్దాం. డీసీ అంటే డైరెక్ట్ కరెంట్, ఏసీ అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్. ఆల్టర్నేటింగ్ అంటే అర్థం ఏంటిది, చేంజ్ అవుతూ ఉంటుంది అని కదా. సో ఫస్ట్ డీసీ చూద్దాం. డీసీ కరెంట్ అంటే ఏంటి అంటే the magnitude and direction of the current doesn't change with time. అంటే కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే ఎలా ఉంటుంది గ్రాఫ్, సపోజ్ గ్రాఫ్ తీసుకుంటే కనుక కాన్స్టెంట్, ఇలా ఉంటే కాన్స్టెంట్, లేదా ఎలా ఉన్న కాన్స్టెంటే. ఎందుకు, ఇక్కడ ఎంత ఉంటుందో ఇక్కడ అంతే ఉంటుంది, ఇక్కడ అంతే ఉంటుంది, టైంకి తగ్గట్టు చేంజ్ అవుతూ ఉంటుంది. కానీ ఇక్కడ అవ్వదు, కాన్స్టెంట్గా ఇలానే ఉంటుంది. ఇప్పుడు 2 వాల్యూ ఉందనుకో, మొత్తం అంతే ఉంటుంది. ఎగ్జాంపుల్స్ ఏంటంటే డైరెక్ట్ కరెంట్కి సెల్, నాట్ మొబైల్ ఫోన్, ఇట్స్ బ్యాటరీ సెల్, ఇలా ఉంటుందిగా, రిమోట్స్లో వేస్తారు ఆ సెల్. ఇంకా బ్యాటరీ, ఇంకా డైనమో అంటే బాంబ్స్ లాగా ఉంటుంది. సో దీంట్లో వాడేది డీసీ కరెంట్ వాడతాం మనం. ఇప్పుడు ఏసీ కరెంట్. ఏసీ కరెంట్ ఏంటి అంటే ఏసీ కరెంట్ ఇన్ విచ్ ద మ్యాగ్నిట్యూడ్ చేంజెస్ కంటిన్యూగా చేంజెస్ అయిపోతూ ఉంటుంది, డైరెక్షన్ కూడా మారిపోతూ ఉంటుంది. దాన్నే మనం ఆల్టర్నేటివ్ కరెంట్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏంటంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ వీటి గురించి తెలుసుకోవాలంటే మనం ఏం తెలియాలంటే, ఫస్ట్ సెల్ ఎలక్ట్రాన్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అవుతాయి అంటే హయ్యర్ కాన్సన్ట్రేషన్ నుంచి లోవర్ కాన్సన్ట్రేషన్కి ఎలక్ట్రాన్ మూవ్ అవుతాయి. ఎక్కడి నుంచి ఏదైనా ఇదే పరిస్థితి, ఎక్కువ ఉన్న చోట నుంచి తక్కువకి మూవ్ అవుతూ ఉంటాయి. అంటే సెల్ ఇలా తీసుకున్నాం అనుకో, పాజిటివ్ టెర్మినల్ నుంచి, అంటే టెర్మినల్ అంటే ఏంటంటే ఇటు మైనస్ ఇటు ప్లస్ ఉంటుంది, లేదా రివర్స్ ఉందనుకో ఈ ప్లస్ నుంచి ఇటు మూవ్ అవుతాయి. ఎప్పుడు ఇటే మూవ్ అవుతాయి చార్జెస్, పాజిటివ్ నుంచి నెగిటివ్గా మూవ్ అవుతాయి, ఎట్లా మూవ్ అవుతాయి. అందుకే ఇక్కడ ఎక్కువ ఇక్కడ తక్కువ ఉంది, బ్యాలెన్స్ చేయాలి కదా, దట్స్ వై ఇలా మూవ్ అవుతాయి. సో పాజిటివ్గా ఉందిగా, దీన్ని పాజిటివ్ టెర్మినల్ అంటాం, దీన్ని నెగిటివ్ టెర్మినల్ అంటాం, ఎండ్నే టెర్మినల్ అంటాం. ఇటు పాజిటివ్ కాబట్టి పాజిటివ్ టెర్మినల్, ఇటు నెగిటివ్ కాబట్టి నెగిటివ్ టెర్మినల్. వీటికి పేర్లు ఉన్నాయి. ఏంటంటే పాజిటివ్ దాన్నేమో క్యాటయాన్ అంటాం, నెగిటివ్ దాన్నేమో యానియాన్ అంటాం. ఎలా గుర్తుపెట్టుకోవాలి, పాజిటివ్లో ఏముంది, టీ లాగా ఉంది కదా, పాజిటివ్ అంటే ప్లస్, ఇక్కడ కూడా టీ ఉంటుంది, అలా గుర్తుపెట్టుకోవాలి. క్యాటయాన్లో టీ ఉంటుంది. సో యానియాన్ మళ్ళీ అట్లా గుర్తుపెట్టుకోవాలి. మిగిలిన యానియాన్గా మైనస్ అట్ అయిపోద్ది. క్యాటయాన్ ప్లస్ ఎలా ఉంటుంది, టీ కూడా క్యాటయాన్ ప్లస్, ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు డెఫినేషన్స్ చూద్దాం. అసలు ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే ఏంటి. ఇప్పుడు ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే చూద్దాం. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఏంటి అంటే ద అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ఇన్ యూనిట్ ఛార్జ్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్. వర్క్ డన్ డబ్ల్యూతో డినోట్ చేస్తాం, యూనిట్స్ వచ్చేసరికి జౌల్స్. కింద ఏముంటుంది, క్యూ ఉంది. క్యూ అంటే ఏంటిది, ఛార్జ్ యొక్క యూనిట్స్ ఏంటిది, కులుమ్స్. అలా గుర్తుపెట్టుకోవాలి. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. వర్క్ అనేది నెక్స్ట్ చాప్టర్లో వస్తుంది, ఫార్ములాస్ చెప్పుకోవచ్చు. W = F × S లేదా W = F × S cos θ. F అంటే ఏంటంటే ఫోర్స్, ఎస్ అంటే డిస్ప్లేస్మెంట్. ఈ తీటా వాల్యూ వాడిస్తాడు. ఇది ఎప్పుడు నెగ్లిజిబుల్ అయిపోద్ది అంటే, ఎప్పుడు వర్క్ డన్ 0 అవుతుంది అంటే కాస్ తీటా. కాస్ 0 ఎక్కడ వచ్చింది, కాస్ 90 దగ్గర ఇచ్చింది. అంటే క్వశ్చన్లో ఏమిస్తాడు, వర్క్ డన్ ఇస్ పర్పెండిక్యులర్ అని ఇస్తాడు. వాట్ ఈస్ ద వర్క్, ఫోర్స్ ఈజ్ పర్పెండిక్యులర్ టు డిస్ప్లేస్మెంట్, వాట్ ఈస్ ద వర్క్ డన్ అని ఇస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలి, పర్పెండిక్యులర్ అంటే 90 degrees, ఇక్కడ తీటా ఉంది కదా, తీటా ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి 90. ఇప్పుడు కాస్ 90 = 0 × ఎనీథింగ్ ఈజ్ 0.
ఇది తర్వాత వస్తుంది, తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే ఏంటంటే వర్క్ డన్ బై యూనిట్ ఛార్జ్. వర్క్ యొక్క యూనిట్స్ జౌల్స్, క్యూ యొక్క యూనిట్స్ కూలుమ్స్. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇప్పుడు ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటిది? తీసివేయడం. దేని నుంచి దేని తీసేయాలి? ఒక ఎలక్ట్రిక్ పొటెన్షియల్ నుంచి ఇంకో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ మనం తీసేస్తే వచ్చేది ఈ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్. సో ఈ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ యొక్క యూనిట్స్ ఏంటి అంటే వోల్ట్స్. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ యొక్క డిఫరెన్స్ యొక్క యూనిట్స్ ఏంటి అంటే వోల్ట్స్. సింపుల్. ఒక ఎలక్ట్రిక్ పొటెన్షియల్ నుంచి ఇంకో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ యొక్క డిఫరెన్సే ఈ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్. యూనిట్స్ ఈజ్ వోల్ట్స్. నెక్స్ట్ ఇదేం క్వాంటిటీ అంటే స్కేలార్ క్వాంటిటీ. ఎందుకు? ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది. అంటే సపోజ్ ఓన్లీ 1.2 వోల్ట్స్, 1.3 వోల్ట్స్ ఇలా చూపిస్తుంది, డైరెక్షన్ చూపించదు ఎటు వెళ్తుందో. కాబట్టి ఓన్లీ డైరెక్షన్ చూపిస్తే, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ లేదు ఓన్లీ డైరెక్షన్ చూపిస్తూనే ఉంటాం స్కేలార్ క్వాంటిటీ. రెండు చూపిస్తే వెక్టార్ క్వాంటిటీ అంటాం. ఇది స్కేలార్. నెక్స్ట్ ఫార్ములా ఏంటంటే ఎస్ఎం డబ్ల్యూ బై క్యూ. ఎందుకు? పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఇది పొటెన్షియల్, ఒకదాని పొటెన్షియల్, ఇది వీతో డినోట్ చేస్తాం. ఇది ఒకదాని పొటెన్షియల్. రెండో దాని కూడా అంతే ఉండేది, వర్క్ డన్ Q2. ఇది వర్క్ 1 అనుకున్నాం, ఇది 1 అనుకున్నాం అనుకో. సేమ్ ఇదే ఫార్ములా కదా, డబ్ల్యూ బై క్యూనే వస్తుంది. ఎందుకు? రెండు సేమ్ క్వాంటిటీస్ కాబట్టి యూనిట్స్ ఏందా అంటే వోల్ట్స్. ఇప్పుడు అసలైన కాన్సెప్ట్కి వచ్చాం. అసలైన కాన్సెప్ట్ ఓమ్స్ లా. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, డైరెక్ట్గా అడుగుతాడు. ఓమ్స్ లా అంటే ఏంటంటే ఇప్పుడు చూద్దాం. పొటెన్షియల్ డిఫరెన్స్ V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్. ఇది. సో ఈ ప్రపోర్షనాలిటీ మనం తీసేయాలంటే ఒక కాన్స్టెంట్ మనం వాడాలి. అంటే V ఈక్వల్ టు IR. ఇది ఇంపార్టెంట్ ఫార్ములా. V ఈక్వల్ టు IR. R అంటే ఏంటంటే ఇక్కడ కాన్స్టెంట్. R ఈజ్ ద కాన్స్టెంట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ అంటాం. ఇది అంత బట్టి చూడక జస్ట్ వీటి మీద సమ్స్ ఇస్తాడు. ఎలా? V ఈక్వల్ టు 20, I ఈక్వల్ టు 5. వాట్ ఈస్ R అని ఇస్తాడు. అప్పుడు R ఏం చెప్తాం? ది వెయిట్ వచ్చింది. అప్పుడు ఏమైంది? 20/5. R అంటే 4 వచ్చింది. సో అలా ఇంపార్టెంట్ ఫార్ములా. వాట్ ఈస్ ద ఓమ్స్ లా అని అడుగుతాడు. V ఈక్వల్ టు IR. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే వోల్టేజ్ పెరిగితే కరెంటు పెరిగిద్ది. అది మనం తెలుసుకోవాల్సింది. ఏమంటాడు అక్కడ? ఇఫ్ వోల్టేజ్ ఇంక్రీజెస్ వాట్ హ్యాపెన్ టు కరెంట్ అని అడుగుతాడు. కరెంట్ ఆల్సో ఇంక్రీజెస్. ఇఫ్ కరెంట్ ఇంక్రీజెస్ వాట్ హ్యాపెన్ టు వోల్టేజ్ ఆల్సో ఇంక్రీజెస్. క్వశ్చన్స్ ఇలా వస్తాయి. ఓమ్స్లో ద వోల్టేజ్ బికమ్ 2 times. వాట్ హ్యాపెన్ టు కరెంట్? ఇక్కడ 2 times వస్తే ఇక్కడ కూడా 2 times వస్తుంది నాకు అర్థం. కాబట్టి కరెంట్ ఆల్సో ఇంక్రీజెస్ ట్వైస్ అని మనం చెప్పాలి. ఈ ఫార్ములా మనం గుర్తుపెట్టుకుని వాడు చెప్పింది మనం అప్లై చేయాలి. V ఈక్వల్ టు IR. ఓమ్స్లో V ఈక్వల్ టు IR. ఏ ఆబ్జెక్ట్స్ అయితే ఓమ్స్లోని ఒబే చేస్తాయో, ఏ కండక్టర్స్ అయితే దాన్ని ఓమిక్ కండక్టర్స్ అంటాం. ఏవైతే ఒబే చేయవో ఆ కండక్టర్స్ని నాన్ ఓమిక్ కండక్టర్స్ అంటాం. ఇది ఓమ్స్ లా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ టాపిక్ రెసిస్టెన్స్ ఏంటి అంటే రెసిస్టెన్స్ డినోటెడ్ బై R. ఇప్పుడు V ఈక్వల్ టు IRలో ఉంది కదా, ఈ R అంటేనే రెసిస్టెన్స్. ఓకే, ఇప్పుడు చదువు. రెసిస్టెన్స్ అంటే ఏంటి అంటే ఏదైతే కరెంట్ని అపోజ్ చేసిద్దో ఆర్ ఆపిద్దో, అంటే రెసిస్ట్ చేసిద్దో దాన్నే మనం రెసిస్టర్ అంటాం. ఫ్లో ఆఫ్ ఛార్జ్ని ఆపేది ఏదైనా ఉందంటే అదే రెసిస్టర్. దాన్నే మనం రెసిస్టర్ అంటాం. సో ఫార్ములా ఏంటిది? V ఈక్వల్ టు IR. R అంటే రెసిస్టర్ కాబట్టి V కిందకు వస్తుంది. R ఈక్వల్ టు V/I. ఇది R ఈక్వల్ టు V/I. ఇది రెసిస్టర్ అంటే. సో దీనికి యూనిట్స్ ఉంటాయిగా. యూనిట్స్ ఏంటంటే ఓమ్స్. చాలా ఇంపార్టెంట్. వాట్ ఇస్ ద యూనిట్స్ ఆఫ్ రెసిస్టెన్స్? ఓమ్స్ ఈజ్ ద రెసిస్టెన్స్. సో ఈ రెసిస్టెన్స్ ఏంటిది? రెసిస్టెన్స్కి ఏంది? ఓన్లీ వాల్యూనే ఉంటుంది. ఎలా? 2 ఓమ్. ఇది సింబల్, ఓమ్కి సింబల్. 3 ohms, 4 ohms ఎలా ఉంటుంది? వాల్యూ మాత్రమే ఉంటుంది. వాల్యూ మాత్రం ఉంటే ఏ క్వాంటిటీ ఇది? స్కేలార్ క్వాంటిటీ. ఇప్పుడు నెక్స్ట్ సింపుల్గా చెప్పాలంటే R ఈక్వల్ టు V/I కదా. సింపుల్గా చెప్పాలంటే 1 ohm ఈక్వల్ టు 1 volt/1 కూలుంబ్.
ఛార్జ్ కదా కింద, కరెంట్ కదా, యాంపియర్ ఇలా మనం చెప్పుకుంటాం 1 యూనిట్ ఛార్జ్ అని. సో ఇప్పుడు రెసిస్టర్ అంటే ఏంటో చూద్దాం. రెసిస్టర్ అంటే ఏంటంటే ఇట్స్ అన్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ విచ్ అపోజెస్ ఆర్ రెసిస్ట్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అది సో అది రెసిస్టర్ అంటే హైయెస్ట్ రెసిస్టెన్స్ అంటే ఏంటిది, గుణం అంటే ఏంటిది, దేనికైతే అపోజ్ చేసే గుణం ఎక్కువ ఉంటుంది లేదా రెసిస్ట్ చేసే గుణం ఎక్కువ ఉంటుందో దాన్ని మనం రెసిస్టెన్స్ అంటున్నాం. సో ఇలా రెసిస్టెన్స్ దేనికి ఎక్కువ ఉంది అంటే నిక్రోమ్కి ఎక్కువ ఉంది. నిక్రోమ్, మ్యాగ్నానిన్, కాన్స్టాంటన్. ఈ రెసిస్టెన్స్ని దేనితో తయారు చేస్తారు అంటే సిలికాన్తో రెసిస్టెన్స్ని తయారు చేస్తారు. ఇంపార్టెంట్. రెసిస్టెన్స్ ఆఫ్ మేడప్ ఆఫ్ అని అడుగుతాడు. సిలికాన్. హైయెస్ట్ రెసిస్టెన్స్ దేనికి ఉందా అని అడుగుతాడు. నిక్రోమ్కి ఉంది. తర్వాత మ్యాగ్నానిన్, దాని తర్వాత కాన్స్టాంటన్కి ఉంది. సో ఈ రెసిస్టెన్స్ దేనికి ఎక్కువ ఉంటుంది అంటే ఇన్సులేటర్స్కి ఎక్కువ. ఇన్సులేటర్ అంటే ఏంటి, దేనైతే పోనివ్వదు కదా కరెంట్, దానికి ఎక్కువ ఉంటుంది. ఇన్సులేటర్స్కి ఎక్కువ ఉంటుంది. మరి కండక్టర్స్కి ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటుందా రెసిస్టెన్స్? తక్కువ ఉంటుంది. ఎందుకు, కండక్టర్స్కి ఎలక్ట్రాన్స్ ఫ్లో చేస్తూనే ఉంటాయి. కండక్టర్స్ గుర్తుపెట్టుకోవాల్సింది. ఇన్సులేటర్స్ హ్యావ్ హై రెసిస్టివిటీ, కండక్టర్స్ హ్యావ్ లో రెసిస్టివిటీ. మనకి ఇన్సులేటర్ అంటే ఏమవుతాయి అంటే గ్లాస్ ద్వారా ఎప్పుడు కరెంట్ షాక్ ఎవడో కొట్టదు. రబ్బర్ చెప్పులు వేసుకుని ఎక్కువ కరెంట్ పనులు చేస్తూ ఉంటారు. ఎందుకు, రబ్బర్ ఇన్సులేటర్ ఎలక్ట్రిసిటీని పాస్ చేయదు. వాటర్ ఈజ్ ద గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, అది గుర్తుపెట్టుకోవాలి. వాటర్ ఈజ్ ద గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సిల్వర్ హైయెస్ట్ ఎలక్ట్రిసిటీ దేనికి ఉంది అంటే ఎలక్ట్రిసిటీ కండక్టెన్స్. సిల్వర్ ఈజ్ ద గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. కాపర్ ఈజ్ ద గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. మనం కాపర్ వాడతాం ఎక్కడ, ఎలక్ట్రికల్ వైర్లు కానీ ఫ్యాన్లు కానీ. కాపర్ ఎందుకు వాడతాం అంటే కాపర్ చీప్ యాజ్ కంపేర్డ్ టు సిల్వర్. అదే సిల్వర్ పెట్టారనుకో కరెంట్ తగిలి బిక్కు నమ్ముకుంటారు. కాబట్టి మనం కాపర్ వైర్సే ఎలక్ట్రికల్ వైర్స్లో, ఎలక్ట్రికల్ లైన్స్లో, పెద్ద సిటీస్లో ఎలక్ట్రికల్ వైర్స్లో ఉంటాయి. ఎందుకు, కాపర్ ఇస్ ద గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అసలు బెస్ట్ కండక్టర్ ఏంది అంటే సిల్వర్. మరి ఎందుకు దాంట్లో బెటర్ అయ్యా అంటే సెక్యూరిటీ పర్పస్. వైర్స్ బెటర్ అయ్యాను ఎందుకంటే సెక్యూరిటీ పర్పస్. సో నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. రెసిస్టివిటీ ఈజ్ డిపెండ్స్ అపాన్ లెంత్ ఆఫ్ ద కండక్టర్. ఒకవేళ కండక్టర్ లెంత్ ఆఫ్ ద కండక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. రెసిస్టెన్స్ లెంత్ ఆఫ్ ద కండక్టర్ ఎక్కువ ఉందనుకో రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది అని అర్థం. ఓకే, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే అది రెసిస్టెన్స్ పెరిగితే లెంత్ పెరుగుద్ది. అలా చెప్పుకుంటాం. ఇంకోటి ఏంటి అంటే ఆర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా ఆఫ్ ద కండక్టర్. ఏరియా అంటే క్రాస్ సెక్షనల్ ఏరియా. ఇప్పుడు క్రాస్ సెక్షనల్ ఏరియా తక్కువ ఉందనుకో రెసిస్టెన్స్ ఎక్కువ ఉన్నట్టు, రెసిస్టెన్స్ ఎక్కువ ఉందనుకో ఏరియా తక్కువ ఉన్నట్టు. ఇదే మనం రాస్తే ఇప్పుడు ఏమైంది అంటే ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్, ఆర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏ. ఇన్వర్స్లీ అన్నప్పుడు 1/, రాస్తాం. ఇప్పుడు ఇదే కలిపి రాద్దాం. సో ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏ కలిపి రాసాను జస్ట్ అంతే. ఇప్పుడు దీన్ని ఈ ప్రపోర్షనాలిటీ పోగొట్టాలి మనం. ఈక్వల్ టు చేయాలి. అంటే పోగొట్టాలంటే ఒక కాన్స్టెంట్ టర్మ్ ఒకటి ఉంటుంది, దీన్నే మనం రో అంటాం. L/A. ఆర్ ఈక్వల్ టు రో L/A అంటాం. రెసిస్టివిటీ ఫార్ములా అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాడు. రో L/A. ఎల్ అంటే లెంత్ ఆఫ్ ద కండక్టర్, ఏ అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షనల్ ఆఫ్ ద కండక్టర్, రో అంటే కాన్స్టెంట్ వాల్యూ. సో దీన్ని ఏమంటాం అంటే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అని కూడా అంటాం. ఇప్పుడు కొన్ని థియరీ పార్ట్ చూద్దాం. సో ఈ రెసిస్టెన్స్ అనేది దేని మీద డిపెండ్ అయ్యిద్ది అంటే ఫస్ట్ లెంత్ మీద చెప్పుకున్నాం, దాని తర్వాత ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్ అని చెప్పుకున్నాం. మూడోది ఏంటంటే నేచర్ ఆఫ్ ద మెటీరియల్ ఆఫ్ ద కండక్టర్. ఇంకోటి దేని మీద డిపెండ్ అయ్యిద్ది అంటే టెంపరేచర్ మీద కూడా డిపెండ్ అవుతూ ఉంటుంది. ఎలా, రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్. ఇప్పుడు మనం టెంపరేచర్ ఇంక్రీజ్ చేసుకున్నాం అనుకో రెసిస్టెన్స్ కూడా పెరిగిద్ది. టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే రెసిస్టెన్స్ కూడా పెరిగిద్ది. రెసిస్టెన్స్ ఆఫ్ సెమీ కండక్టర్ డిక్రీజెస్. అదే సెమీ కండక్టర్ అనుకున్నాం అనుకో, ఇది కండక్టర్కి, ఇది సెమీ కండక్టర్కి. టెంపరేచర్ పెరిగే కొద్దీ రెసిస్టెన్స్ తగ్గిద్ది. కండక్టర్కి టెంపరేచర్ పెరిగితే రెసిస్టెన్స్ కూడా పెరిగిద్ది. అదే సెమీ కండక్టర్కి అయితే టెంపరేచర్ పెంచితే రెసిస్టెన్స్ వాల్యూ తగ్గిద్ది. అదే ఎల్లాయిస్ అంటే ఏమని చెప్పుకున్నాం, 2 or more metals mix with each other to form ఎల్లాయ్ అని చెప్పుకున్నాం. ఈ ఎల్లాయిస్ కూడా సేమ్, ఇంక్రీజ్ అయితే ఇక్కడ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది.
రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అయితే టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే ఇది ఎల్ఆర్ఎస్ రెసిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుద్ది. కొన్ని ఇప్పుడు ఇంపార్టెంట్ టర్మ్స్ ఉన్నాయి, అవి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ది వేరియబుల్ రెసిస్టెన్స్. ఈ వేరియబుల్ రెసిస్టెన్స్ ఏంటంటే కొన్నిసార్లు మనం ఇది కరెంట్ వాల్యూ పెంచాల్సి వచ్చింది, తగ్గించాల్సి వచ్చింది. ఎందుకు? కొన్ని చోట్ల ఏమో కరెంట్ తక్కువ ఇవ్వాలి, కొన్ని చోట్ల ఎక్కువ ఇవ్వాలి కదా. ఇలాంటప్పుడే మనకి ఈ వేరియబుల్ రెసిస్టెన్స్ అనేది మనకు ఉపయోగపడుద్ది. ఎందుకు? ఈ వేరియబుల్ రెసిస్టెన్స్ ఏం చేసిద్ది అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది మనం చెప్పుకున్నాం కదా. పొటెన్షియల్ డిఫరెన్స్ ఏంటి? దానికి వర్క్ డన్ బై యూనిట్ ఛార్జ్. అంటే ఒక కొంచెం ఛార్జ్కి ఎంతవరకు జరుగుతుంది అనేది ఈ పొటెన్షియల్ డిఫరెన్స్. సో ఇదేం చేసిద్ది అంటే వేరియబుల్ రెసిస్టెన్స్ అనేది ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ డిస్టర్బ్ అవ్వకుండా కరెంట్ని పెంచడం తగ్గించడం చేసిద్ది. కరెంట్ అంటే ఏంటి? ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ని పెంచడం తగ్గించడం చేసిద్ది. అది వేరియబుల్ రెసిస్టెన్స్ అంటే. ఇది ఇంపార్టెంట్. రియోస్టాట్. రియోస్టాట్ అంటే ఏం చేసిద్ది అంటే రియోస్టాట్ ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్లో ఉన్న రెసిస్టెన్స్ని చేంజ్ చేయడానికి ఉపయోగిస్తాం. ఓకే, ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్లో ఉన్న రెసిస్టెన్స్ని చేంజ్ చేయడానికి ఉపయోగించేది ఈ రియోస్టాట్. ఇప్పుడు గుడ్ కండక్టర్ అంటే ఏంటి, పూర్ కండక్టర్ ఏంటి చూద్దాం. గుడ్ కండక్టర్ ఏదైతే వస్తువు ఏదైతే థింగ్ దాని ద్వారా ఎలక్ట్రిసిటీని పాస్ చేయొచ్చిద్దో బాగా, అది గుడ్ కండక్టర్. ఎగ్జాంపుల్స్ ఏం చెప్పుకుందాం? సిల్వర్, కాపర్, ఇవి చెప్పుకున్నాం. ఇంకోటి ఏంటంటే అల్యూమినియం కూడా గుడ్ కండక్టర్. పూర్ కండక్టర్ అంటే ఏంది? దీనికి ఆపోజిట్. ఏదైతే ఎలక్ట్రాన్స్ని పంపదో దాని లోపల గుండా ఎలక్ట్రాన్స్ని ఏదైతే పంపదో అదే మనకి పూర్ కండక్టర్ అయిపోద్ది. ఎగ్జాంపుల్ ఐరన్, రబ్బర్, ప్లాస్టిక్ కూడా. ఐరన్, రబ్బర్, ప్లాస్టిక్, గ్లాస్ కూడా ఉంటుంది పూర్ కండక్టర్ కేటగిరీలో. అది సో V = IR, R = V/I. అంటే రెసిస్టెన్స్ పెరిగితే కరెంట్ వాల్యూ తగ్గిద్ది, కరెంట్ వాల్యూ పెరిగితే రెసిస్టెన్స్ వాల్యూ తగ్గిద్ది. ఇది అర్థం. క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు? ఇఫ్ రెసిస్టెన్స్ బికమ్స్ హాఫ్, రెసిస్టెన్స్ ఈజ్ హాఫ్డ్, వాట్ అబౌట్ కరెంట్ అని అడుగుతాడు. ఇక్కడంతా ఏది ఉంటుందో దానికి రివర్స్ చేసుకోవడం. ఇప్పుడు రెసిస్టెన్స్ ఈజ్ హాఫ్డ్ కదా, హాఫ్. సో వాట్ అబౌట్ కరెంట్ అన్నప్పుడు దీనికి రివర్స్. 1/2 రివర్స్ ఎంత? 2. అంటే కరెంట్ 2 times పెరుగుద్ది అని అర్థం. ఎందుకు? ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి. ఇది హాఫ్ ఉంటుంది, ఇటు పక్క వస్తే ఏమైద్ది? 2 అయింది. సో దట్స్ వై అది మన ఆన్సర్. రెసిస్టెన్స్ ఒకవేళ డబుల్ అయితే కరెంట్ హాఫ్ అయ్యిద్ది. అది ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టెన్సెస్. ఇప్పుడు కాంబినేషన్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే ఏముంటాయో చూద్దాం. ఫస్ట్ సిరీస్ రెసిస్టెన్స్, 2 ప్యారలల్ రెసిస్టెన్స్. సిరీస్ అంటే ఏంటంటే వరుసగా ఉండడం. నంబర్ సిరీస్, మనకు నంబర్ సిరీస్ క్వశ్చన్స్ ఎలా చేస్తాడు? 2, 3, 4 ఇలా ఇస్తాడు కదా. ఇలా సిరీస్లో అంటే వరుసగా ఉండడం, ఇలా ఉంటాం, వరుసగా ఉండడం, ఇలా ఉంటుంది రెసిస్టెన్స్ అని. సో సపోజ్ వాల్యూలు ఇస్తాడు 2, 3, 4 అని. ఇలా ఉంటుంది రెసిస్టెన్స్ అంటే, సిరీస్ అంటే. ఇప్పుడు ప్యారలల్ ఎలా ఉంటాయి అంటే దానికి ఒకదాని కింద ఒకటి ఉంటాయి. ఇలా ప్యారలల్గా ఉంటాయి, ఒకదాని కింద ఒకటి ఇలా ఉంటాయి. ఇది సిరీస్ అంటే, ప్యారలల్ అంటే. ఇప్పుడు సిరీస్లో ఏది కాన్స్టెంట్గా ఉండిద్ది అంటే సిరీస్లో కరెంట్ కాన్స్టెంట్గా ఉంటుంది. కరెంట్ త్రూ ఈచ్ రెసిస్టర్. సిరీస్ ఇలా ఉంటుంది కదా, ఇలా ఉంటుంది సిరీస్. సో ఇందులో పాస్ అయ్యే కరెంట్ ఇక్కడ ఒకటి ఉందనుకో, ఇక్కడ కూడా ఒకటే ఉంటుంది, ఇక్కడ కూడా ఒకటే ఉంటుంది. ఇన్ సిరీస్ కరెంట్ పాసింగ్ త్రూ ఈచ్ కండక్టర్ ఈజ్ సేమ్. అది క్వశ్చన్ అడుగుతాడు. ఇన్ సిరీస్ కనెక్షన్ విచ్ ఈస్ కాన్స్టెంట్ అని అడుగుతాడు. కరెంటా, వోల్టేజా, రెసిస్టెన్సా, నన్ ఆఫ్ దిస్ అని అడుగుతాడు. మనం ఏం పెట్టాలి అప్పుడు? కరెంట్ కాన్స్టెంట్. ఇక్కడ కరెంట్ కాన్స్టెంట్ అయితే మరి ప్యారలల్ దగ్గర ఏది కాన్స్టెంట్ అయితే? వోల్టేజ్ కాన్స్టెంట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు సంసిస్తే ఎలా చేయాలి చూద్దాం వీటి మీద. రెసిస్టెన్స్ ఏబిసి, ఏ అనుకున్నాం, బి అనుకున్నాం, సి అనుకున్నాం, కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఇక్కడ 2, 3, 4 ఇలా ఉన్నాయి అనుకో, 2, 2, 4. వాట్స్ ద ఓవరాల్ రెసిస్టెన్స్ అని అడుగుతాడు. సిరీస్ కొన్న ఫార్ములా ఏంటంటే టోటల్ రెసిస్టెన్స్ RT అంటే టోటల్ రెసిస్టెన్స్ R1 + R2 + R3 అండ్ సో ఆన్. ఇలా వాల్యూలు అంటే వచ్చిన వాడేది కూడికిపోవడమే.
ఎగ్జాంపుల్ ఇప్పుడు R1 + R2 R+R3 చూద్దాం. 2 + 2 + 4 = 8. ఈ క్వశ్చన్కి ఆన్సర్ 8. ఎందుకు? సిరీస్కి ఏంటిది R1 + R2 + R3, R1 + R2 + R3 వాల్యూలు వేసుకున్నా, యాడ్ చేసేసుకున్నా. ఇది సిరీస్కి. అదే ఇప్పుడు ప్యారలల్ కనుక్కున్నాం అనుకో, ప్యారలల్కి ఏంది అంటే 1/R1 + 1/R2 + 1/R3 ఇలా వచ్చింది. ఇప్పుడు చూద్దాం, క్వశ్చన్ చూద్దాం. ఇన్ సర్క్యూట్ the resistors are connected in parallel. The resistance values are 2, 3, 5. What's the overall and equivalent resistance అని అడుగుతాడు క్వశ్చన్. అప్పుడు ఏం చేయాలి? ఇది R1, ఇది R2, ఇది R3. ఫార్ములా ఏంటిది? 1/R1 + 1/R2 + 1/R3 2, 3, 5 అంటే 1/2 + 1/3 + 1/5. ఇటు కూడా ఈక్వల్ టు 1/R. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్యారలల్ అంటే బై రాసుకుంటాం. ప్యారలల్ ఏది కాన్స్టెంట్? వోల్టేజ్ వాల్యూ కాన్స్టెంట్ ప్యారలల్. ఓకే, ఇప్పుడు చూద్దాం ఎలా వస్తాయి అని. ఇప్పుడు చూద్దాం ఎల్సిఎం. ఇట్లా ఉన్నప్పుడు మనం నార్మల్ మెథడ్, ఎప్పుడు మ్యాక్సిమం చేసిన మెథడ్ చేసుకుంటాం. ఎల్సిఎం ఎంత? 2కి 3కి 5కి కామన్గా పోయే నెంబర్ ఏంటిది? 2కి 3కి 5కి చేద్దాం. 2, 3, 5 3 ప్రైమ్ నెంబర్స్కి ఎల్సిఎం ఏంటిది? వాటి యొక్క ప్రొడక్ట్. 2 × 3 6, 6 × 5 30. 2 30లో ఎన్నిసార్లు పోయింది? 15 టైమ్స్. 2 దీంట్లో ఎన్నిసార్లు పోయింది? 3లో 10 టైమ్స్. 2 5లో ఎన్నిసార్లు పోయింది? 5 టైమ్స్. 6 టైమ్స్. ఇప్పుడు యాడ్ చేసుకుంటే ఏమొచ్చింది? 15 + 10 25, 25 6 31. 31/30 ఇలా ఇచ్చినప్పుడు మనం దీనికి రివర్స్ రాసుకోవాలి. ఎందుకు? మనకు కావాల్సింది R వాల్యూ, వచ్చింది 1/R వాల్యూ. కాబట్టి 30/31 మన ఆన్సర్. 30/31 మన ఆన్సర్. ఒక టిప్ ఏంటి అంటే, సిరీస్ కనెక్షన్లో ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఆ సమ్ ఇచ్చిన వాటి కంటే ఎక్కువ ఉంటుంది. ఇచ్చిన వాటి కంటే ఏంటి? వీటిలో ఇచ్చిన వాటికి ఉంటాయి కదా. సపోజ్ చూద్దాం, 2, 5, 4 ఇచ్చాడు, సిరీస్ కనెక్షన్లో ఉంది. సో ఏం కనుక్కోమన్నాడు? టోటల్ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ కనుక్కోమన్నాడు. టోటల్ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ కనుక్కోమంటే ఏం చేస్తాం? ఈ 3 యాడ్ చేసుకుంటాం. ఎంత? 5, 4, 9, 2, 11. ఈ 11 అనేది వీటిలో ఉన్న అన్ని నెంబర్ కంటే పెద్దది. సో సిరీస్లో ఏంది అంటే టోటల్ వచ్చిన రెసిస్టెన్స్ ఇచ్చిన వాటి కంటే పెద్దగా ఉంటుంది. అది సిరీస్లో మాత్రం ఉంటుంది. అదే ప్యారలల్ అనుకో, వచ్చిన టోటల్ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ వీటిలో ఉన్న అన్ని వాల్యూస్ కంటే చిన్నగా ఉంటుంది. అది ప్యారలల్. సిరీస్, ప్యారలల్ అప్పుడప్పుడు సంసిస్తూ ఉంటాడు. మెయిన్ క్వశ్చన్ ఏంటంటే సిరీస్ అప్లికేషన్స్ ఏవేంటివి? సిరీస్లో అప్లికేషన్స్ ఏవేంటివి? ఇప్పుడు సపోజ్ అక్కడ ఊర్లో తీసుకున్నాం అనుకో, ఊర్లో ఉన్న స్ట్రీట్ లైట్స్ అన్నీ సిరీస్ కనెక్షన్లో ఉంటాయి. ఎందుకు? ఒక్కసారి ఆన్ చేస్తే మొత్తం ఆన్ అవుతాయి, ఒక్కసారి ఆఫ్ చేస్తే మొత్తం ఆగిపోతాయి. ఎందుకు? సప్లై మొత్తం ఇలా ఉంటుంది అన్నిటికి సప్లై. అంటే ఇక్కడ నుంచి సప్లై మొత్తం ఇలా అక్కడి నుంచే ఉంటుంది. ఓకే, ఒకటి ఆపేసామనుకో, ఇక్కడ పవర్ ఆపేసామనుకో, ఈ మొత్తం ఆగిపోతాయి. కాబట్టి ఎగ్జాంపుల్ స్ట్రీట్ లైట్స్ తీసుకుంటాం సిరీస్కి. అదే ప్యారలల్కి అనుకో, ప్యారలల్కి దాని కనెక్షన్ ఉంటుంది. అంటే సపోజ్ ఇక్కడ ఉన్నాం, ఇక్కడ నుంచి ఒక లైట్ ఎక్కడ ఉంది అంటే మన స్విచ్ బోర్డు తీసుకున్నాం అనుకో, స్విచ్ బోర్డు ఒకటేమో ఫ్యాన్కి ఉంటుంది, ఇంకోటేమో టీవీకి ఉంటుంది, ఇంకోటేమో ఛార్జర్కి ఉంటుంది, ఇంకోటేమో సపోజ్ ఇంకా దేనికన్నా ఉంటుంది. అంటే ఈ స్విచ్ బోర్డ్ కనెక్షన్ ఏంది అంటే ప్యారలల్లో ఉన్న కనెక్షన్, ప్యారలల్ రెసిస్టెన్స్ యొక్క కనెక్షన్. అది ఎలా అంటే సపోజ్ మనం ఫ్యాన్ ఆపుకోవాలనుకున్నాం అనుకో, ఫ్యాన్ స్విచ్ కట్టేస్తాం, అప్పుడు ఓన్లీ ఫ్యాన్ మాత్రమే ఆగిపోయింది. అంటే మిగతా సప్లై మొత్తం అన్నిటికీ వేరే వాటిగా ఉంటుంది. దీని సప్లై మాత్రమే ఆగిపోయింది, ఇంకా మిగతా కనెక్షన్లు అన్నీ ఉంటాయి. అదే సిరీస్ అనుకో, ఈ స్విచ్ ఆఫ్ వేసాం అనుకో, ఈ మొత్తం ఆగిపోతాయి. సో అది ప్యారలల్ అనుకో, దానికి ఉంటాయి కనెక్షన్, దానికి ఉంటాయి. అదే సిరీస్ అనుకో, ఒక్కటి పోతే మొత్తం పోయిద్ది. ఎగ్జాంపుల్ ఏంటంటే ప్యారలల్ కంటే స్విచ్ బోర్డ్స్ ఇన్ హోమ్స్ ఈజ్ ఎ ప్యారలల్ సర్క్యూట్ అంటాం. సర్క్యూట్ అంటే ఏంటంటే ఇది. ఇంకా ఓకే, ఇప్పుడు నెక్స్ట్ టాపిక్. ఇప్పుడు టాపిక్ ఏంది అంటే కండక్టెన్స్ అంటే ఏంది అంటే రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే ఎలా రాసుకుంటాం అంటే C = 1/R. రెసిప్రోకల్ అంటే 1/, రాసుకుంటాం. అంటే సపోజ్ రెసిప్రోకల్ అంటే వాట్ ఈస్ ద రెసిప్రోకల్ ఆఫ్ 2 అంటాం. మనం ఏం చెప్పాలి అప్పుడు? 1/2.
వాట్ ఇస్ ద రెసిప్రోకల్ ఆఫ్ 1/3 అంటాం. అప్పుడు ఏం చెప్పాలి మనం? 3. రివర్స్ రెసిప్రోకల్ అంటే రివర్స్. ద రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు కండక్టెన్స్. అంటే కండక్టెన్స్ పెరిగితే రెసిస్టెన్స్ తగ్గిద్ది, రెసిస్టెన్స్ తగ్గితే కండక్టెన్స్ పెరుగుద్ది. ఇలా గుర్తుపెట్టుకోవాలి. యూనిట్స్ ఏంటి రెసిస్టెన్స్కి? ఓమ్స్. ఓమ్స్ కదా, కాబట్టి ఇది రివర్స్ అయ్యిద్ది. దాన్ని ఏమంటాం? మోస్ అంటాం మనం. మోస్. కండక్టెన్స్ యొక్క యూనిట్స్ ఏంది అంటే మోస్. ఓమ్స్ రివర్స్ అయితే మోస్ లేదా సీమన్స్. సీమన్స్ అంటాం. సీమన్స్. అదే లేదా ఓమ్ ఇన్వర్స్ అంటాం. ఇలా సింబల్ ఉంటుంది. ఓమ్ ఇన్వర్స్ అంటే ఇన్వర్స్. ఇన్వర్స్ అంటే ఏంటి? రివర్స్ కదా. ఓమ్ ఇన్వర్స్ లేదా మోస్ అంటాం లేదా సీమన్స్. సీమన్స్ ఎక్కువ సార్లు అడిగిన క్వశ్చన్. సీమన్స్ అంటాం. ఇప్పుడు కొన్ని ఫ్యాక్ట్స్ చూద్దాం కండక్టివిటీ గురించి. కండక్టివిటీ ఇంక్రీజెస్ when the temperature is increases. ఓకే. కండక్టివిటీ ఆఫ్ కండక్టర్ అంటే ఎలక్ట్రిసిటీని పాస్ చేసే గుణం టెంపరేచర్ ఎక్కువ పెంచితే ఎక్కువ ఉంటుంది ఎక్కడ? కండక్టర్స్లో. అదే సెమీ కండక్టర్స్లో కూడా కండక్టివిటీ ఎక్కువ ఉంటుంది టెంపరేచర్ పెంచితే. ఒకవేళ మెటల్స్ ఉన్నాయి కదా, మెటల్స్ అండ్ ఎల్లాయిస్ ఎక్కువ కూల్ చేస్తే వాటి యొక్క కండక్టివిటీ పెరిగిద్ది. అంటే టెంపరేచర్ ఎక్కువ పెరిగినా కండక్టివిటీ టెంపరేచర్ తక్కువ తగ్గించిన కూల్గా ఉన్న ప్లేసెస్లో పెట్టిన మెటల్స్ని వాటి యొక్క కండక్టివిటీ పెరుగుద్ది. మెటల్స్వి, ఎల్లాయిస్వి. మెటల్స్ అంటే తెలిసింది, ఎల్లాయిస్ అంటే తెలుసు. సో వాటి యొక్క కండక్టివిటీ పెరిగిద్ది కూల్గా ఉన్న చోట. ఇంకో క్వశ్చన్ ఇప్పుడు, వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ కండక్టివిటీ అండ్ రెసిస్టివిటీ అని అడుగుతాడు. ద ప్రొడక్ట్ ఆఫ్ కండక్టివిటీ అంటే ఏంది? సి. అండ్ రెసిస్టివిటీ అంటే ఏంది? ఆర్. ఈజ్ ఆల్వేస్ యూనిటీ. యూనిటీ అంటే ఏంటి? మనం అందరం కలిసి ఉండటం అంటే 1. ప్రూవ్ చేద్దాం. సి అంటే ఏంటిది? 1/r. కండక్టివిటీ ఈజ్ ఈక్వల్ టు రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్. అదే రాసా ఇంటూ ఆర్. ఈ ఆర్ ఇక్కడ రాసేసా. ఆర్ కొట్టుకుపోతే 1 × 1. 1 మన వాల్యూ. సో ప్రొడక్ట్ ఆఫ్ కండక్టివిటీ అండ్ రెసిస్టివిటీ లేదా కండక్టెన్స్ అండ్ రెసిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ యూనిటీ. సో ఇప్పుడు క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. క్లాసిఫికేషన్స్ ఏంటి అంటే కండక్టర్, ఇన్సులేటర్, సెమీ కండక్టర్, సూపర్ కండక్టర్. కండక్టర్ అంటే ఏంటి అంటే విచ్ పాసెస్ ఎలక్ట్రిసిటీ. ఏదైతే దానిలో ఉన్న ఎలక్ట్రిసిటీ పాస్ చేసుకుంటుందో అది కండక్టర్. ఏదైతే ఎలక్ట్రిసిటీ దాంట్లో ఉన్న పాస్ చేయనీయదో అదే ఇన్సులేటర్. సెమీ కండక్టర్ అంటే ఏంటి అంటే దేని యొక్క కండక్టివిటీ అయితే ఇది కండక్టర్కి తక్కువగా, ఇన్సులేటర్కి ఎక్కువగా, అంటే యావరేజ్గా పాస్ చేస్తుంది ఎలక్ట్రిసిటీని. దాన్ని మనం సెమీ కండక్టర్ అంటాం. ఇప్పుడు సూపర్ కండక్టర్స్ ఇప్పుడు చూద్దాం. సూపర్ కండక్టర్ అంటే ఏంది? అంటే మెటల్స్ మనం కూల్ చేస్తే కండక్టివిటీ పెరిగిద్దని చెప్పుకున్నాం. అలా కొన్నిసార్లు మెటల్స్ కండక్టివ్లో ఉండటం వల్ల ఒక టెంపరేచర్ దగ్గర దీని రెసిస్టెన్స్ వాల్యూ జీరో అయిపోద్ది. అప్పుడు ఆ రెసిస్టెన్స్ వాల్యూ జీరో అయిపోవడాన్ని మనం ఈ సూపర్ కండక్టర్ అంటాం. సో ఈ సూపర్ కండక్టర్ ఇది ఎక్కడెక్కడ దేనికి ఉంటుంది అంటే కొన్ని మెటల్స్ తీసుకుంటాం మనం. దేనికి? మెర్క్యూరీ అంటే ఆల్రెడీ డిస్కస్డ్. మెర్క్యూరీ ఒక సూపర్ కండక్టర్ ఎక్కడ ఉంటుంది అంటే 4.2 కెల్విన్ దగ్గర ఉంటుంది. సూపర్ కండక్టివిటీ అనే గుణం ఎక్కడ ఉంటుంది? మెర్క్యూరీకి 4.2 కెల్విన్స్ దగ్గర ఉంటుంది. అండ్ లెడ్ అని ఒకటి ఉంటుంది. లెడ్ని దీంతో డినోట్ చేస్తాం అంటే పీబీ. లెడ్ని ఎలా డినోట్ చేస్తాం అంటే పీబీగా డినోట్ చేస్తాం. అదే మెర్క్యూరీ అనుకో హెచ్జి. మెర్క్యూరీ ఎలా డినోట్ చేస్తాం ఇవన్నీ కెమిస్ట్రీలో విల్ డిస్కస్ లేటర్. సో లెడ్ ఎక్కడ సూపర్ కండక్టర్గా బిహేవ్ చేస్తే అని అడుగుతాడు. 7.25 కెల్విన్స్ దగ్గర ఇట్లా బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఓకే. ఇప్పుడు థెర్మిస్టర్స్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు థెర్మిస్టర్స్. ఈ థెర్మిస్టర్ అంటే ఏంటి అంటే హీట్ సెన్సిటివ్ డివైస్ అంటే ఏంటంటే హీట్ తగలంగానే అది వేరేలా బిహేవ్ చేయడం అంటే ఏంటి? ఇప్పుడు ఎక్కువ హీట్ ఉందనుకో అది కట్ అయిపోవడం కానీ అలా బిహేవ్ చేస్తూ ఉంటుంది. హీట్ సెన్సిటివ్ డివైస్ ఏంటంటే అది. ఇప్పుడు దీనివల్ల ఉపయోగాలు ఏంటయ్యా చూద్దాం. ఇది ఎక్కడెక్కడ వాడతారు అంటే టు డిటెక్ట్ స్మాల్ టెంపరేచర్ చేంజెస్ లేదా
లో టెంపరేచర్స్ని మెజర్ చేయడానికి వాడతారు. లో టెంపరేచర్స్ని మెజర్ చేయడానికి వాడతాం. హీట్ సెన్సిటివ్ డివైస్ థర్మిస్టర్ అంటే ఇంకోటి మనం సడన్గా టీవీ చూస్తున్నాం. టీవీకి ఏముంటుంది అంటే ఒక పిక్చర్ ట్యూబ్ ఉంటుంది. పిక్చర్ ట్యూబ్ థర్మిస్టర్తో మేడ్ అయి ఉంటుంది. టీవీకి ఒక పిక్చర్ ట్యూబ్ ఉంటుంది, థర్మిస్టర్తో మేడ్ అయి ఉంటుంది. ఒకవేళ కరెంట్ ఎక్కువ వచ్చిందనుకో, కరెంట్ వేరియేషన్ వచ్చిందనుకో, ఒక దెబ్బకి ఇది కట్ అయిపోద్ది. దానివల్ల టీవీ బతికిపోద్ది. లేదంటే ఎక్కువ వచ్చిందనుకో టీవీ పేలిపోద్ది. సో ఇది ఎక్కువ ఎక్కడ ఉంటుంది అంటే టు సేఫ్ గార్డ్ ద ఫిలమెంట్ ఆఫ్ ద పిక్చర్ ట్యూబ్. పిక్చర్ ట్యూబ్లో ఒక ఫిలమెంట్ ఉంటుంది. ఫిలమెంట్ అంటే ఏంటంటే మనకు బల్బులో ఉంటుంది కదా, ఇలా అలా ఉంటుంది. సో ఈ థర్మిస్టర్ అనేది హీట్ సెన్సిటివ్ డివైస్ కాబట్టి కరెంట్ ఎక్కువ అయినా కానీ వేరియేషన్స్ వచ్చినా కానీ జస్ట్ కట్ అయిపోయిద్ది, ప్రివెన్షన్ చేసేస్తుంది. ఇంకెక్కడెక్కడ వాడతారు అంటే జనరేటర్స్, విండింగ్ ఆఫ్ జనరేటర్స్, ట్రాన్స్ఫార్మర్స్లో జనరేటర్స్లో వాడుతూ ఉంటారు. ఇప్పుడు ఎలక్ట్రికల్ సెల్ అంటే ఏంటంటే సపోజ్ మనకి టీవీ రిమోట్స్లో పెట్టుకుంటున్నాం మనం సెల్స్, బ్యాటరీస్ అంటాం సెల్. ఈ గ్రూప్ ఆఫ్ సెల్స్ ఈజ్ కాల్డ్ బ్యాటరీ. అంటే ఇలా సెల్స్ అన్ని సిరీస్గా మనం అరేంజ్ చేసుకున్నాం అనుకో బ్యాటరీ. సో ఈ గ్రూప్ ఆఫ్ సెల్స్ మనం అరేంజ్ చేసుకుంటాం కదా, దాన్ని బ్యాటరీ అంటాం. అప్పుడు సెల్ చూద్దాం. ఈ సెల్ ఏమంటే మనకి పాజిటివ్ టెర్మినల్ ఉంటుంది, నెగిటివ్ టెర్మినల్ ఉంటుంది. పాజిటివ్ టెర్మినల్ ఏమని చెప్పుకున్నాం, క్యాటయాన్, క్యాథోడ్, యానోడ్. అదే అయాన్స్ అయితే క్యాటయాన్, యానయాన్. క్యాథోడ్ ఎలా ప్లస్ మనం గుర్తుపెట్టుకోవాలి, టీ అని చెప్పుకున్నాం. టీలో ప్లస్ ఉంది, ప్లస్లో ఉంటుంది, అలా గుర్తుపెట్టుకోవాలి. క్యాథోడ్, యానోడ్లా గుర్తుపెట్టుకున్నాం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతూ ఉంటాయి. ఇలా మూవ్ అవుతూ ఉండలా ఇక్కడ మనకు కూడా ఫామ్ అయ్యింది ఈఎంఎఫ్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఫామ్ అయ్యిద్ది. ఈఎంఎఫ్ ఫామ్ అయ్యింది. ఇందులో కాన్స్టెంట్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇలా మూవ్ అవుతూ ఉంటాయి మనకి. సో ఇప్పుడు ఈఎంఎఫ్ గురించి డిస్కస్ చేద్దాం. ఈఎంఎఫ్ అంటే ఏంటి అంటే ద మ్యాక్సిమం పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ టూ ఎలక్ట్రోడ్స్. EMF can be defined as the maximum potential difference between two electrodes. ఎలక్ట్రోడ్స్ అంటే ఏం లేదు, పాజిటివ్, నెగిటివ్. వీటి మధ్య ఉన్న హైయెస్ట్ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఎలక్ట్రికల్ పొటెన్షియల్ ఇక్కడ ఫామ్ అయ్యింది కదా, ఎక్కడైతే మ్యాక్సిమం పొటెన్షియల్ ఉంటుందో వాటి యొక్క డిఫరెన్స్ని మనం ఈఎంఎఫ్ అంటాం. ఈఎంఎఫ్ మనతో గుర్తుపెట్టుకోని అవసరం లేదు, జస్ట్ ఒక పదంలా గుర్తుపెట్టుకుంటే చాలు, ఈఎంఎఫ్. ఇప్పుడు ఇంకోటి చూద్దాం, హీటింగ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఇంపార్టెంట్ ఇది. హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఏంటంటే ఎలక్ట్రిక్ కరెంట్ కాన్స్టెంట్గా ఒక కండక్టర్ నుంచి కంటిన్యూస్గా ఫ్లో అవుతున్నప్పుడు, ఎక్కువసేపు ఫ్లో అవుతున్నప్పుడు అది హీట్ జనరేట్ చేస్తుంది. దాన్ని మనం హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అంటాం. ఎగ్జాంపుల్స్ ఏంటంటే సపోజ్ ఒక ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ మనం వేసాం, ఫ్యాన్ ఒక గంట వేస్తూ ఉన్నాం అనుకో, దాన్ని టచ్ చేసాం అనుకో ఏమైద్ది, హీట్ ప్రొడ్యూస్ అయ్యిద్ది, హీట్ బాగా వచ్చేస్తుంది. లేదా మన స్మార్ట్ ఫోన్ ఎక్కువసేపు యూజ్ చేస్తాం, హీట్ అయిపోద్ది. అదే హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఎందుకు, కంటిన్యూస్గా వాడటం వల్ల, కంటిన్యూస్గా ఎలక్ట్రాన్ ఫ్లో అవడం వల్ల ఆ బాడీ అనేది, కండక్టర్ అనేది హీట్ని బయటకు జనరేట్ చేస్తుంది. దాన్ని మనం హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అంటాం. ఎగ్జాంపుల్ ఫ్యాన్. సో ఇది ఎక్కడెక్కడ యూజ్ చేస్తారంటే హీటర్స్, ఎక్కడెక్కడ అప్లికెన్సెస్ ఎక్కడెక్కడ ఉందండి అప్లికేషన్స్, ఎలక్ట్రికల్ హీటర్స్లో, ఐరన్ బాక్స్లో యూజ్ చేస్తూ ఉంటారు ఎలక్ట్రికల్ హీటర్స్. కెటిల్ కూడా అదే ఫామ్, ఎలక్ట్రికల్ ఎనర్జీ ఉంటుంది, వేడి చేస్తుంది, లోపల అన్నీ బాయిల్ అవుతాయి, ఎలక్ట్రికల్ కెటిల్. సో ఇంకేముంటుంది, మెయిన్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు రెండు ఉంటాయి ఇంపార్టెంట్వి, అవి డిస్కస్ చేద్దాం. ప్రాక్టికల్ అంటే మన రియల్ లైఫ్లో ఉండేవి ఎక్కడెక్కడ ఉంటాయి అనేది. ఫస్ట్ది ఎలక్ట్రికల్ బల్బ్ దగ్గర, ఎలక్ట్రికల్ బల్బ్లో ఈ హీటింగ్ ఎఫెక్ట్ జరుగుద్ది. బల్బ్ ఎలా ఉంటుంది, దీని లోపల ఉండేది ఉంటుంది, దీని లోపల ఒక ఫిలమెంట్ లాగా, ఒక చెట్టు లాగా ఉంటుంది, దానికి ఒక తాడు ఇలా గట్టి ఉంటుంది, ఒక తాడు లాగా ఉంటుంది. ఈ తాడు పేరు టంగ్స్టన్ అంటాం, డబ్ల్యూతో డినోట్ చేస్తాం. ఈ టంగ్స్టన్ పెట్టడం వల్ల ఈ బల్బ్ వెలిగింది. ఇది ఎవరు కనిపెట్టారు, థామస్ ఆల్వా ఎడిసన్. ఈ టంగ్స్టనే ఎందుకు పెట్టాడు, మిగతా అన్ని ఎక్స్పెరిమెంట్లు చేశాడు, 999 సార్లు ఫెయిల్ అయ్యాడు. ఈ టంగ్స్టన్ పెట్టడం వల్ల సక్సెస్ అయ్యాడు. టంగ్స్టన్ డినోటెడ్ బై డబ్ల్యూ. ఎందుకు సక్సెస్ అయ్యాడు అంటే ఈ టంగ్స్టన్కి రెసిస్టివిటీ ఎక్కువ ఉంటుంది, అంటే మెల్టింగ్ పాయింట్ ఎక్కువ, రెసిస్టివిటీ ఎక్కువ. ఎందుకు, ఎంత కరెంట్ వచ్చినా తట్టుకోగలదు, రెసిస్టివిటీ ఎక్కువ ఉంటుంది. ఇంకోటి మెల్టింగ్ పాయింట్ అంటే ఏమని చెప్పుకున్నాం, ఎక్కడి నుంచి అయితే కరెంట్ మొదలైద్ది,
అంటే మెట్లన్న ప్రతిదీ కరగాలి. ఎందుకు? నిప్పుకి ఏదైనా కరిగిపోవాలి. కాబట్టి మెట్లన్న ప్రతిదీ కరగాలి. కానీ దీని మెల్టింగ్ పాయింట్ చాలా ఎక్కువ ఉంటుంది. 3380 డిగ్రీస్ 3380 టెంపరేచర్ ఉష్ణోగ్రత దగ్గర మాత్రమే ఇది కరిగిద్ది. అంటే ఎంత కరెంట్ పంపించినా కరగదు అన్న కాన్ఫిడెన్స్. కాబట్టి అందుకే టంగ్స్టన్ని బల్బుల్లో వాడతారు. రెండు రీజన్స్ అడుగుతాడు. వై ఓన్లీ టంగ్స్టన్ ఈజ్ యూజ్డ్ ఇన్ బల్బ్ ఫిలమెంట్స్ అని అడుగుతాడు. ఎందుకు? దాని రెసిస్టివిటీ ఎక్కువ, హై రెసిస్టివిటీ ఉంటుంది, ఇంకా మెల్టింగ్ పాయింట్ హైలో ఉంటుంది. ఓకే, ఆ బల్బ్ని ఎవరు కనిపెట్టారు? థామస్ ఆల్వా ఎడిసన్. బల్బ్లో వాడే మెటల్ ఏంది? ఫిలమెంట్ కింద అని చెప్తే మనం ఏమని చెప్పాలి? టంగ్స్టన్. టంగ్స్టన్ యొక్క సింబల్ HgW. హెచ్ది ఇదేంటి? మెర్క్యూరీకి, డబ్ల్యూ. ఇది ప్రాక్టికల్గా. దీని లోపల ఏ గ్యాస్ ఫిల్ చేస్తారు అని ఉంటుంది. బల్బు లోపల ఏ గ్యాస్ ఫిల్ చేస్తారు? ఆర్గాన్ గ్యాస్. బల్బు లోపల ఫిల్ చేసే గ్యాస్ ఆర్గాన్ గ్యాస్. బల్బులో ఉన్న కెమికల్ ఎనర్జీ ఏంది అంటే మనం ఎలక్ట్రికల్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తాం. ఎలక్ట్రికల్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేసినప్పుడు ఈ టంగ్స్టన్ అనేది హీట్ జనరేట్ చేసిద్ది అండ్ లైట్ కూడా జనరేట్ చేసిద్ది. అంటే ఇక్కడ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ హీట్ ఎనర్జీ అండ్ లైట్ ఎనర్జీ. అది మన బల్బు కథ. ఇప్పుడు ఇంకోటి ఉంది, ఫ్యూజ్. ఇంట్లో ఫ్యూజులు ఉంటాయి కదా, ఆ ఫ్యూజ్. ఇప్పుడు చూద్దాం. ఫ్యూజ్, ఎలక్ట్రికల్ ఫ్యూజ్ రెండు అప్లికేషన్. ఎలక్ట్రికల్ ఫ్యూజ్ ఎందుకంటే ఎలక్ట్రికల్ ఫ్యూజ్ ఒక సేఫ్టీ డివైస్ ఎక్కడ ఉంటుంది? ఇంట్లో ఉంటుంది. ఇంట్లో ఉన్న అన్ని డివైజులు సిరీస్లో కనెక్ట్ అయ్యి ఫ్యూజ్కి కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఓకే, ఇంట్లో ఉన్న అన్ని డివైజులు ఈ ఫ్యూజ్కి కనెక్ట్ అయ్యి మెయిన్ సప్లైకి కనెక్ట్ అయ్యి ఉంటాయి, సిరీస్లో కనెక్ట్ అయ్యి ఉంటాయి. సో ఇదేం చేసిద్ది అంటే ఒకవేళ మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీ ఎక్కువ ప్రొడ్యూస్ అయినా ఈ ఫ్యూజ్ ఏం చేసిద్ది అంటే ఫ్యూజ్ ఇక్కడ మెల్టింగ్ పాయింట్ ఇక్కడ తక్కువ ఉంటుంది. దానివల్ల ఫ్యూజ్ తెగిపోద్ది, ఎలక్ట్రికల్ సప్లై ఆగిపోద్ది, దానివల్ల జరగాల్సిన డ్యామేజ్ ఆగిపోద్ది. సో ఫ్యూజ్ అనేది ఒక చిన్న వైర్లా ఎట్లా ఉంటుంది అంతే, జస్ట్. సో ఇలా వైర్ ఉంటుంది. దీనికి ఎక్కువ ఎలక్ట్రిసిటీ తగిలిందనుకో ఇలా కట్ అయిపోద్ది. ఇలా అయిపోద్ది. సో ఇలా కట్ అవ్వాలంటే దేంతో తయారవ్వాలి కదా? రెండిటితో తయారవుద్ది. లెడ్, పీబీతో డినోట్ చేస్తాం. లెడ్ టిన్ అనే రెండు ఎల్ఐస్తో రెండు మెటల్స్ అయితే తయారవుతూ ఉంటుంది. లెడ్ టిన్తో ఫ్యూజ్ అనేది తయారవుతూ ఉంటుంది. సో ఫ్యూజ్ యొక్క మెల్టింగ్ పాయింట్ తక్కువ ఉంటుంది. ఫ్యూజ్ మెల్టింగ్ పాయింట్ తక్కువ ఉండడం వల్ల ఇలా కలిగి బ్రేక్ అయిపోతూ ఉంటుంది. ఫ్యూజ్కి ఇంట్లో ఉన్న అన్ని ఎలక్ట్రికల్ సప్లైస్ సిరీస్లో కనెక్ట్ అయ్యి మెయిన్కి సప్లై అవుతూ ఉంటుంది. ఎందుకు సిరీస్లో కనెక్ట్ ఎలా చెప్పగలం మనం? ఫ్యూజ్ పోతే ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఆగిపోతాయి, ఇంట్లో ఉన్న ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఆగిపోతాయి. దట్స్ వై అది సిరీస్లో కనెక్ట్ అయ్యిందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఎలక్ట్రికల్ పవర్ డినోటెడ్ బై పీతో డినోట్ చేస్తాం పవర్ని. సో పవర్ అంటే ఏంది అంటే వర్క్ డన్ పర్ యూనిట్ టైం. అంటే ఒక సెకండ్కి ఎంతవరకు మనం చేయగలుగుతున్నాము అనేది పవర్, లేదా ది అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్జ్యూమ్డ్ ఇన్ టైం. వర్క్ అంటే ఇక్కడ ఏంది? ఎనర్జీ కన్జ్యూమ్ చేసుకోవడం లేదా వర్క్ చేసుకోవడం. ఇలా ఒక సెకండ్కి ఎంత ఎనర్జీ మనం వాడుకుంటున్నాం, ఎంత ఎలక్ట్రికల్ ఎనర్జీ మనం వాడుకుంటున్నాం అనేదే టైం. ఇది పవర్. సింపుల్ భాషలో చెప్పాలంటే ఒక సెకండ్కి ఎంత ఎనర్జీ మనం వాడుకుంటున్నాం, ఎనర్జీ పర్ యూనిట్ టైం ఈజ్ కాల్డ్ పవర్. పవర్ని దేంట్లో కొలుస్తారా అంటే వాట్స్లో కొలుస్తారు. పవర్ యొక్క యూనిట్స్ వాట్స్. ఇప్పుడు కిలో అంటే ఎంత? 1000 ఎనర్జీ చెప్తాం మనం. 10³ వాట్స్. మెగా అంటే 10⁶ వాట్స్. గిగా అంటే 10⁹ వాట్స్. 10⁹ వాట్స్. సో మనకు తెలియాల్సింది ఏంటంటే హార్స్ పవర్. 1 హార్స్ పవర్ ఈక్వల్ టు 746 వాట్స్. ఇది మనకు తెలియాల్సింది. ఇది చాలా ఇంపార్టెంట్. 1 హార్స్ పవర్ ఈక్వల్ టు హౌ మెనీ వాట్స్ అని అడుగుతాడు. 1 హార్స్ పవర్ ఈక్వల్ టు 746 వాట్స్. మళ్ళీ ఒకటి అడుగుతాడు 1 కిలో వాట్ అవర్. 1 కిలో వాట్ అవర్ అంటే కిలో అంటే ఎంత? 1000. వాట్ అంటే ఎంతో మనకు తెలియదు. అవర్ అంటే గంటకు 60 నిమిషాలు,
60 సెకండ్లు, గంటకు 60 నిమిషాలు, ఒక్కొక్క నిమిషానికి 60 సెకండ్లు, కాబట్టి 3200 వేసుకుందాం. అప్పుడు ఎంత వచ్చింది? 36 ఇంటూ 1 2 3 4 5 5 సున్నాలు వచ్చినాయి, అంటే 10 పవర్ 5. 1 కిలోవాట్ అవర్ అంటే ఇంత వాల్యూ. 1 కిలోవాట్ అవర్ 36 ఇంటూ 10 పవర్ 5 లేదా 3.6 ఇంటూ 10 పవర్ 6. 3.6 ఇంటూ 10 పవర్ 6 అన్న 36 ఇంటూ 10 పవర్ 5 అన్న ఒకటే. ఓకే, ఇప్పుడు కొన్ని సింబల్స్ చూసి విల్ కాల్ ఇట్ ఏ డే. ఈ సింబల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు ఎలక్ట్రికల్ సెల్ ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఇలా గీత గీసి పెద్దది పాజిటివ్, చిన్నది నెగిటివ్, పెద్దది పాజిటివ్, చిన్నది నెగిటివ్. ఇది ఎలక్ట్రికల్ సెల్. బ్యాటరీ అంటే ఏంది? కాంబినేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ సెల్స్. అంటే ఇది కాంబినేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ సెల్. ఇదొక సెల్, ఇదొక సెల్, ఇదొక సెల్. సింబల్స్ మనం డినోట్ చేయాలి. ప్లస్ మైనస్, పెద్దగా ఉన్నది ప్లస్, చిన్నగా ఉన్నది మైనస్, పెద్దగా ఉన్నది ప్లస్, చిన్నగా ఉన్నది మైనస్. సో అది ఇది ఎలక్ట్రికల్ ఎలిమెంట్ ఎలక్ట్రికల్ సెల్, ఇది బ్యాటరీ. ఇప్పుడు స్విచ్ని ఎలా డినోట్ చేస్తారు సర్క్యూట్లో అంటే స్విచ్ని ఎలా డినోట్ చేస్తాం అంటే ఇలా డినోట్ చేస్తారు. ఇది ఓపెన్ స్విచ్. స్విచ్ ఆఫ్ అయినప్పుడు ఎలా ఉంటుంది, అదే ఆన్ అయినప్పుడు ఎలా ఉంటుంది? జస్ట్ ఇలా దాని లోపల ఎట్లా పెట్టామనుకో, అది ఆన్ అయిన స్విచ్. రెండు వైర్స్ క్రాస్గా జాయిన్ అవ్వాలి, ఇలా జాయిన్ అవ్వాలి, కానీ దీన్ని టచ్ అవ్వకూడదు. కానీ దీన్ని ఇలా రిప్రజెంట్ చేయకూడదు. ఎలా రిప్రజెంట్ చేయాలి అంటే ఇలా రిప్రజెంట్ చేయాలి. 2 నాన్ టచింగ్ వైర్స్. ఇప్పుడు కెపాసిటర్ అని ముందు వస్తే కెపాసిటర్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం అంటే 2 ప్యారలల్ లైన్స్, సేమ్ హైట్ లైన్స్ ఇలా పెట్టినప్పుడు మనం దీన్ని కెపాసిటర్ అంటాం. అదే ఎలా పెట్టామనుకో, ఒకటి పెద్దది ఒకటి చిన్నది, దీన్ని సెల్ అని వేస్తాం. కాబట్టి కెపాసిటర్కి సెల్కి చాలా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఎలక్ట్రికల్ బల్బ్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఇది ఎలక్ట్రికల్ బల్బ్ ఎలా ఉంటుంది? ఎలక్ట్రికల్ బల్బ్. అదే రెసిస్టర్ ఎలా ఉంటుంది? ఇది రెసిస్టర్, ఇది ఎలక్ట్రికల్ బల్బ్. ఒకవేళ ఎలక్ట్రికల్ బల్బ్ గ్లో అయినప్పుడు ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఇలా రింగ్ చుట్టి ఇలా అంటాం. ఎలక్ట్రికల్ బల్బ్. ఇది రెసిస్టర్. ఇప్పుడు వేరియబుల్ రెసిస్టెన్స్ అని ఒకటి చెప్పుకున్నాం. వేరియబుల్ రెసిస్టెన్స్ ఆర్ రియోస్టాట్, రెండింటిని ఒకేలా రిప్రజెంట్ చేస్తాం. ఇలా పెట్టి ఇలా అంటాం, లేదా ఇది ఇలా డైరెక్షన్ చూపిస్తాం. ఇవి ఎందుకంటే ఎగ్జామ్లో నేను ఫేస్ చేసే క్వశ్చన్స్, దాట్స్ వై చెప్తున్నాం. సో రెసిస్టెన్స్ అనేది వేరియబుల్ రెసిస్టెన్స్ ఇలా ఉంటుంది, అదే నార్మల్ రెసిస్టెన్స్ ఇలా ఉంటుంది. వేరియబుల్ రెసిస్టెన్స్ లేదా రియోస్టాట్ రెండు ఇలా ఉంటాయి. ఇంకా అమ్మీటర్ అంటే ఇది దేన్ని కొలుస్తాం? అమ్మీటర్తో కరెంట్ని కొలుస్తాం. అమ్మీటర్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? అమ్మీటర్ ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఇటు పాజిటివ్ టెర్మినల్, ఇటు నెగిటివ్ టెర్మినల్. అదే వోల్ట్ మీటర్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? వోల్ట్ మీటర్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఇది అమ్మీటర్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం. సో ఓకే దెన్, బాయ్. నెక్స్ట్ చాప్టర్లో బెస్ట్ లెసన్స్ ఇంకా చూద్దాం.